మరి ఈరోజైతే జీటీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ అయితున్నది. ఇదో రకంగా మస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పాలా. అటు జీటీకి, ఎస్ఆర్‌హెచ్‌కి, సీఎస్‌కేకి. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు కూడా ఈ మ్యాచ్ చాలా అబ్జర్వ్ చేస్తారని చెప్పాలా. సో, మరి అటు చెన్నై గెలిస్తే మొత్తం ఔట్ గారు. కానీ మిగతా రిజల్ట్స్ పై డిపెండ్ అయితారు. వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి అయితారు కదా అని. ఇది ఓడిపోతే మాత్రం ఇగ ఈ లీగ్‌లోకెళ్ళి ఔట్ ఇగ. సో, మరి చూద్దాం మరి ఎట్లా ఉండబోతున్నాయని. మరి ఎవరో ఎట్లా ఉండబోతున్నారో ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్‌లో, గుజరాత్‌లో కాబట్టి మీకు అక్కడ రెడ్ సాయిల్ వికెట్ అంటారు. 7th నెంబర్ పిచ్. ఒక్కసారి ఆడినంటారు ఈ సీజన్. అక్కడ మీకు రాజస్థాన్ ఉన్న జీటీ 210 అక్కడ మీకు చేసిల్లు అక్కడ ఆ మ్యాచ్. సో, అక్కడ మీకు ఇక మంచి రెడ్ సాయిల్ కాబట్టి మీకు మరి బ్యాటింగ్ చూస్తా ఉంటే కొంచెం కష్టమే అన్న. ఎందుకంటే ఇద్దరి దగ్గర మంచి బౌలింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో, చూడాలి మరి. అయ్యా మనం టీమ్స్ మాట్లాడుకుంటే జీటీ మాట్లాడుకుంటే అయితే వాళ్ళు వాళ్ళ మెయిన్ వాళ్ళ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి అక్కడ మీకు పవర్ ప్లే బౌలింగ్ మీకు టాప్ 3 బ్యాటింగ్‌లో. సో, మీకు పవర్ ప్లే బౌలింగ్ అయితే బాగా ఉంటది. అక్కడ మీకు రబాడా, సిరాజ్ ఇద్దరు బాగా పర్ఫార్మ్ అవుతారు. హోల్డర్ ఉన్నారు, రషీద్ ఖాన్ ఉన్నారు. సో, వీళ్ళందరూ ఉన్నారు. సాయి కిషోర్ మీకు కావాలంటూ ఉన్నాడు. సో, ఇలాంటివి ఉన్నాయి. అక్కడ సాయి సుదర్శన్ కూడా మీకు మంచిగా మంచి ఫామ్‌లో ఉండు. సో, తను మంచి కాంట్రిబ్యూట్ చేస్తే అక్కడ జీటీకి అడ్వాంటేజ్ ఉంటాయి. సో, అక్కడ మీకు మళ్ళా అక్కడ గిల్లు మంచిగా ఆడుతాడు. జోస్ బట్లర్ ఉండు. కాలుకొని నిషాంత్ సింధు మంచి మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తాడు. వాషింగ్టన్ సుందర్ ఉండు. సో, హోల్డర్ బ్యాటింగ్ ఇవ్వాలి. 7 ఉన్నాయి జీటీకి అయితే. ఇక చెన్నై గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఈ మ్యాచ్‌లో వాళ్ళు మరి ఒక మంచి ఫినిష్ చేయాలనుకుంటారు. మంచిగా గెలవాలనుకుంటారు. ఒక సంజు శాంసన్, ఇంకా మీకు రుతురాజ్ గైక్వాడ్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ అయితే బాగుంటాయి. రుతురాజ్ గైక్వాడ్ కొంచెం అగ్రెసివ్‌గా ఆడాలంటారు. సో, అగ్రెసివ్ ఆడితే ఇంకా బాగుంటాయి. సో, మళ్ళీ అక్కడ మీకు ఉర్విల్ పటేల్ ఎట్లా ఉండు. సో, ఉర్విల్ పటేల్ బాగా ఆడుకుంటాయి. ఇక బౌలింగ్‌లో అయితే అన్షుల్ కాంబోజ్ లాస్ట్ 2 మ్యాచెస్ కొన్ని రన్స్‌కి వెళ్తాడు. ఈ మ్యాచ్ మరి ఈ పిచ్ కొంచెం అనుకూలిస్తే తను బౌలింగ్ చేయాలనుకుంటాడు. అక్కడ ముఖేష్ చౌదరి ఎట్లా ఉండు. స్పెన్సర్ జాన్సన్ మంచి బౌలింగ్ చేస్తాడు. సో, ఇవన్నీ వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పిచ్‌లో మంచి కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటారు. సో, అక్కడ మీకు స్పిన్నర్స్ కూడా అక్కడ మీకు అఖిల్ హుసేన్, ప్రశాంత్ వీర్‌తో ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు నూర్ అహ్మద్ ఉండు. సో, అక్కడ ఇక స్పిన్నర్స్ బాగున్నారు. అటు స్పిన్నర్స్ బాగున్నారు. అక్కడ వాషింగ్టన్ సుందర్ కావాలనుకుంటే బౌలింగ్ చేయొచ్చు. ఇంకా మీకు రషీద్ ఖాన్ ఇట్లా ఉండు. సో, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మరి కీ బ్యాటిల్స్ మాట్లాడకుండా అయితే ఇంకా కీ బ్యాటిల్స్ మరి చాలా ఉంటాయి. కానీ ఇక మీకు మనం ఫాస్ట్ బౌలింగ్ పిచ్ కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ బ్యాటిల్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ బ్యాటిల్ రమణ వర్సెస్ మీకు సంజు శాంసన్, సిరాజ్ వర్సెస్ సంజు శాంసన్. బాగుంటాయి ఈ బ్యాటిల్స్. కానీ ఒక ఉర్విల్ పటేల్ ఆడితే ఉర్విల్ పటేల్ వర్సెస్ రబాడా చూడాలి ఉన్నది. సిరాజ్ చూడాలని ఉర్విల్ పటేల్ వర్సెస్ రబాడా. ఇది ఒక బ్యాటిల్ చూడాలి నాకైతే. సో, ఉర్విల్ పటేల్ వర్సెస్ రబాడా. ఇంకా మీకు సంజు వర్సెస్ సిరాజ్ పెట్టుకోవచ్చు. సంజు వర్సెస్ రబాడా పెట్టుకోవచ్చు. కానీ ఇటు వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు సాయి సుదర్శన్ ఉంటారు. సాయి సుదర్శన్ వర్సెస్ ఇక్కడ మీకు ముఖేష్ చౌదరి కూడా మంచి బ్యాటర్. కానీ గిల్ వర్సెస్ స్పెన్సర్ జాన్సన్. ఈ బ్యాటిల్ జరిగితే చూడాలి. సో, గిల్ వర్సెస్ స్పెన్సర్ జాన్సన్. ఇంకా మీకు డెత్లో అటు శివన్ దుబే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో, శివన్ దుబే వర్సెస్ ఇక్కడ హోల్డర్ ఉంటాడు. సో, హోల్డర్కు మంచి బ్యాటిల్. ఇంకా మీకు డెవల్ బ్రేస్ ఉంటాయి. డెవల్ బ్రేస్కు మంచి బ్యాటిల్. కానీ శివన్ దుబే వర్సెస్ జేసన్ హోల్డర్ వెళ్తారు. ఇంకా మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. సిరాజ్ వర్సెస్ సంజు శాంసన్ వికెట్ చాలా ఇంపార్టెంట్. సో, అవి మంచి బ్యాటిల్ పెట్టుకోవచ్చు. ఇంకా స్పిన్నర్స్ వర్సెస్ కార్తిక్ శర్మ, డెవల్ బ్రేస్, శివన్ దుబే వీళ్ళు ముగ్గురు పెట్టుకున్నాం పంచి. అక్కడ రుతురాజ్ గైక్వాడ్, రషీద్ ఖాన్ పడితే అడుగు మంచి బ్యాటిల్. సో, ఇలాంటివి ఉన్నాయి. కానీ అక్కడ మీకు కొంచెం డిఫరెంట్గా హోల్డర్ వర్సెస్ శివన్ దుబే జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో, చూడొచ్చు. సో, ఇంకా మీకు అటు స్లో రన్స్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేసే బౌలర్స్ ఉన్నారు అక్కడ. సో, మరి చూసుకోవాలి. ప్రసిద్ధి కృష్ణ తీసుకొస్తారు ఈ పిచ్లో కాబట్టి సాయి కిషోర్ ప్లేస్లో అది కూడా ఒక కాల్ చూసుకోవాలి. అర్షద్ ఖాన్ కూడా మీకు మంచి ఎఫెక్టివ్ ఉండాలనుకుంటారు. సో, ఇలాంటివి ఉన్నాయి. ఇక మరి ఇక ఫీల్డింగ్ బాగుండాలి. ఏ టీం మిస్ఫీల్డ్ చేసినా మళ్ళీ ఆ టీంకి కొంచెం ప్రమాదం ఉంటాయి. సో, అక్కడ మిస్ రన్నర్లు కాకుండా అక్కడ మీకు బ్యాటింగ్ టీం జాగ్రత్త పడాలి. ఒక చిన్న ఆపర్చునిటీ ఒక బౌలింగ్ టీం క్యాప్లో వేసుకోవాలి. సో, ఇంకా మళ్ళీ క్యాప్టెన్సీ బాగుండాలి. ఇక మరి మనం టీమ్స్ మాట్లాడుకుంటే అక్కడ మీకు జీటీ మాట్లాడుకుంటే వాళ్ళు అక్కడ ప్రసిద్ధి కృష్ణ తీసుకొస్తారా ఒక క్వశ్చన్ మార్కే ఉన్నాయి. సో, మిగతా సేమ్ టీం సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. 1 డౌన్లో అక్కడ మీకు జోస్ బట్లర్ మస్తు కీలకంగా ఉన్నాడు.
సో జోస్ బట్లర్ వర్సెస్ హన్షుల్ కాంబోజ్ కూడా మంచి బ్యాటిల్ ఉండొచ్చు. సో ఇక మీకు అక్కడ నిషాంత్ సింధు బాగా ప్రామిస్ చూపిస్తాడు. సో తను వర్సెస్ ఫాస్ట్ బౌలర్స్ బాగుంటాయి. సో ఇంకా మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. సో 4లో నిషాంత్ సింధు, 5లో వాషింగ్టన్ సుందర్, 6లో అక్కడ మీకు జేసన్ హోల్డర్, 7లో అక్కడ మీకు ఉన్నారు కావాలనుకుంటే రాహుల్ తేవట ఉండు. సో రాహుల్ తేవట, 8లో రషీద్ ఖాన్, 9లో రవడా, 10లో సాయి కిషోర్ స్లాష్ ప్రసిద్ధి కృష్ణ, సో 11లో అక్కడ మీకు అర్షద్ ఖాన్ ఉండు. సో అర్షద్ ఖాన్, ఇంకా 12లో మీకు ఇంపాక్ట్ ప్లేయర్ అని తెచ్చుకోవచ్చు. సో ఇది టీంలో కనిపిస్తుంది. సో ఇంకా మళ్ళా అటు మరి వాళ్ళు సిరాజ్ ఉండు. సో సిరాజ్ ఇంపాక్ట్ ప్లేయర్, అర్షద్ ఖాన్ రావచ్చు. సో ఇదైతే టీం అనిపిస్తుంది. చెన్నై గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే లక్ష్మణ్ ప్రశాంత్ వీర్ బ్యాటింగ్ విజయాలు తను కూడా ఉంటాయి అనిపిస్తుంది. సో మరి డానియల్ ఫారెస్టర్ ఈ మ్యాచ్లో ఆడతారా, అది ఒక కాల్ తీసుకోవాలి. సో చూడాలి మరి తను ఆడతారా అని. కానీ అక్కడ మీకు ఇక సిఎస్కే టీం మాట్లాడుకుంటే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్రిల్ పటేల్, ఇంకా మీకు 4లో కార్తీక్ శర్మ, 5లో అక్కడ డేవాల్ బ్రేవిస్, 6 శివన్ దుబే, 7లో అక్కడ మీకు ప్రశాంత్ వీర్ ఉండు. ప్రశాంత్ వీర్, 8లో అక్కడ మీకు కాలం కూడా అక్కడ ఉన్నారు అఖిల్ ఉండు. సో అఖిల్ హన్షుల్ కాంబోజ్, 9లో నూర్ అహ్మద్, 10 స్పెన్సర్ జాన్సన్, 11 ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అక్కడ మీకు అక్కడ మీకు స్పెన్సర్ జాన్సన్ 11లో అయిపోయిండు. 12లో అక్కడ మీకు ముఖేష్ చౌదరి రావచ్చు. ముఖేష్ చౌదరి లేకుంటే గుర్జప్రీత్. మరి అక్కడ మీకు ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకొచ్చిన షాక్ అయితే ఏం లేదు. కానీ తీసుకొస్తే ఎవరి ప్లేస్లో చూడాలి. మరి ఫేవరెట్స్ అంటే జీటీ అనిపిస్తుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్, వాళ్ళ కొంచెం వాళ్ళు మంచి మూమెంటం లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. కానీ వాళ్ళ దగ్గర మంచి ఫాస్ట్ బౌలింగ్ సెటప్ ఉంది. వాళ్ళు కనుక పవర్ ప్లేలో వికెట్లు ఇస్తే వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటాయి. కానీ చెన్నై కూడా మీకు పవర్ ప్లేలో ఒక సంజు శాంసన్ మొత్తం ఆడితే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటాయి. ఉర్రిల్ పటేల్ పెద్ద నాకు ఆడితే బాగుంటాయి. సో ఈ మ్యాచ్ చెప్పలేము ఎవరు ఎట్లా ఆడతారని, ఏ మ్యాచ్ చెప్పలేము మనం ఎవరు ఎట్లా ఆడతారని. సో చూద్దాం మరి ఏమైతే. అంతే ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.